హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ కోసం తెలుసుకుందాం. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే వస్తుంది. ఇది ఈసీఏ వాళ్ళకి, సిఎంఏ వాళ్ళకి, అలాగే ట్రిపుల్ ఏ వాళ్ళకి కూడా కొన్ని టాపిక్స్ అయితే మనకి మ్యాచ్ అవుతాయి కదా. సో వీళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందన్నమాట. ఈ ఇటరేటివ్ స్టేట్మెంట్స్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో సమ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి కదా. ఆ ప్రోగ్రామ్స్లో నేను ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సి ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఎన్ నేచురల్ నెంబర్స్ అనమాట. అంటే ఏంటి అంటే మనం వచ్చేసరికి ఏంటి అంటే ఇప్పుడు ఒక కొన్ని నేచురల్ నెంబర్స్ అయితే తీసుకుంటాం. నేచురల్ నెంబర్స్ అంటే అందరికీ తెలిసిందే కదా. ఏదైతే సహజ నెంబర్స్ అని అంటాం కదా, ఏంటి 1 2 3 4 5 అవన్నమాట నేచురల్ నెంబర్స్ అనేవి. ఆ 1 2 3 4 5 ఏవైతే నేచురల్ నెంబర్స్ ఉన్నాయో అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 1 2 3 4 n అంటే మనకి ఏదైతే ఎంతవరకు అయితే మీరు నెంబర్ తీసుకుందాం అనుకుంటున్నారో అంటే టోటల్ మీరు 5 తీసుకుందాం అనుకుంటున్నారా, 6 తీసుకుందాం అనుకుంటున్నారా, లేదా 10 తీసుకుందాం అనుకుంటున్నారా, అది మీ ఇష్టం. మనకు వచ్చేసరికి ఏంటి అంటే 1 2 3 4 అలాగా మనం ఎన్ని నెంబర్స్ అయితే టోటల్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నామో అంతవరకు కూడా మనం ఏంటి అంటే n అనేది రాసుకుంటాం అనమాట. సో n రాసుకున్న తర్వాత నేను ఇప్పుడు నార్మల్గా అయితే నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే సమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సమ్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏదైతే మీరు ఎన్ నెంబర్స్ అనేవి ఇచ్చారో నెంబర్స్ నుంచి నేను సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటి అనేది నేను మెథడ్ అయితే చెప్తాను. ఇప్పుడు ఏదైతే మనకి 1 2 3 4 ఇవి ఉన్నాయో నేను వచ్చేసరికి ఎన్ వాల్యూ అనేది 5 తీసుకుందాం అనుకుంటున్నాను. ఎన్ని నెంబర్స్? 5 నెంబర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ 5 నెంబర్స్కి నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే మీరు 5 నెంబర్స్ ఇస్తున్నారో అంటే నేచురల్ నెంబర్స్, ఆ నేచురల్ నెంబర్స్ 5 ఇవ్వాలి కదా. 5 రాసుకోండి. 1 + 2 + 3 + 4 + 5. సో ఇవన్నిటినీ కూడా నేను యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే 15 వస్తుంది. ఎంత వస్తుంది? 15. సో ఈ 15 అనేది నాకు ఏంటి అంటే సమ్ వాల్యూ అనమాట. ఏంటి 15 అనేది ఇలా సమ్ వాల్యూ అంటే నేను టోటల్ ఫైనల్లోకి వచ్చేసరికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సమ్ వాల్యూని నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో సమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటి అని అంటే ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఈ ప్రోగ్రామ్ చూడండి. ఏం చేస్తున్నాం? యాష్ ఇంక్లూడ్ studio.h సేమ్ రాస్తారు. ఇంట్ మెయిన్ ఫంక్షన్ రాస్తాం కదా. బ్రాకెట్స్ ఓపెన్, బ్రాకెట్స్ క్లోజ్, ఫ్లవర్ బ్రాసెస్ లెఫ్ట్ ఫ్లవర్ బ్రాసెస్ ఓపెన్. నెక్స్ట్ ఇంట్ ఎందుకు వాడుతున్నాము అంటే నేచురల్ నెంబర్స్ అన్నారు. నెంబర్స్ అన్నప్పుడు మనం ఆబ్వియస్లీ ఇంటీజరే వాడతాం కాబట్టి ఇంటీజర్ వాడుతున్నాము. ఇంటీజర్. ఎన్ అంటే ఏంటి అంటే నెంబర్, మీరు తీసుకునే నెంబర్ ఏదైతే నేచురల్ నెంబర్స్ ఉన్నాయో నెంబర్ ఆ ఎన్ అనమాట, దాన్ని ఎన్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి i = 1. i = 1 అనేది ఏంటి అంటే ఈ i = 1 అనేది నార్మల్గా మనం ఇనీషియలైజేషన్ చేసుకుంటున్నాం. మన దగ్గర ఏంటి అంటే ఏది కూడా లేదు కాబట్టి i వాల్యూని 1తో ఇనీషియలైజేషన్ చేసుకుంటున్నాం అనమాట. i = 1. అలాగే ఎందుకంటే ఇంక్రిమెంట్లా చేసుకుంటే వెళ్ళాలి కదా, ఒకటి తర్వాత 2 3 అలాగా మనం ఇంక్రిమెంట్ చేసుకుంటే వెళ్ళాలి కాబట్టి i = 1 అనుకుంటున్నాను. నెక్స్ట్ సమ్ = 0. సమ్ ఎందుకు అంటే ఫైనల్లో మనకు కావాల్సింది ఏంటి అంటే సమ్ కాబట్టి సమ్ కూడా =0 రాశాను. 0 అనేది ఎందుకు రాశాను అంటే మనకి సమ్ దగ్గర మనం ఏదైనా రాయకపోతే అది గార్బేజ్ వాల్యూలోకి యాడ్ అయిపోతుంది అనమాట. గార్బేజ్ వాల్యూ ఏంటి అంటే మీరు దేంతో యాడ్ చేసినా సరే గార్బేజ్ వాల్యూ అనేది సేమ్ వాల్యూ వస్తుంది, చేంజ్ అయితే జరగదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే సమ్ వాల్యూ ముందు ఇచ్చుకున్నప్పుడే ఇనీషియల్గా ఇచ్చుకుంటున్నప్పుడే నేను సమ్ వాల్యూ అనేది 0 అనేది రాశాను అనమాట. అంటే స్టేట్మెంట్స్లోనే సమ్ = 0 అనేది రాశాను. ఓకేనా? సెమీకోలన్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. ఏం ప్రింట్ చేస్తున్నాను అని అంటే డబుల్ కొటేషన్స్ ఎంటర్ ఎన్ వాల్యూ అంటే నేను ఏం చేస్తున్నాను, ఎన్ వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి ఎన్ వాల్యూని ప్రింట్ చేస్తాను. ఐదర్ లేదా ఎంటర్ ఎనీ వాల్యూ, మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఎంటర్ ఎన్ వాల్యూ లేదా ఎంటర్ ఎనీ వాల్యూ కోలన్ డబుల్ కొటేషన్స్ బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్. ఇప్పుడు స్కాన్ చేయాలి. స్కాన్ ఎఫ్ ఏం రాస్తారు? సేమ్ బ్రాకెట్స్ ఓపెన్ డబుల్ కొటేషన్స్ %d. %d ఎందుకు వచ్చిందో మీకు తెలుసు కదా. ఏదైతే మనం ఇంటీజర్ వాడుతున్నామో దాన్ని మనం %dతో డినోట్ చేస్తాం. సేమ్ డబుల్ కొటేషన్స్ కామా యాంపర్సెంట్ ఎన్ తీసుకుంటున్నాం కాబట్టి బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే నార్మల్గా మనకి ప్రతిదానికి కూడా ఏంటి అంటే ఏవైనా కొన్ని ఇలాంటి ఫార్మేట్స్ ఏవైనా చేసినప్పుడు ప్రతిదానికి మనం ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. దీనికి కూడా ఒక ఫార్ములా అయితే యూజ్ చేస్తున్నాం. ఆ ఫార్ములా ఏంటి అంటే వైల్ బ్రాకెట్స్ ఓపెన్ i <= n అనమాట. బ్రాకెట్స్ క్లోజ్. అంటే ఏంటి అంటే మనం నార్మల్గా నాకు ఫైండ్ అవుట్ చేయాల్సింది నేను ఎన్నే ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? ఎన్నే ఫైండ్ అవుట్ చేయాలి కానీ
ఎన్కి ఫైండ్ అవుట్ చేయాలి అంటే నాకు ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి అంటే ఎంతో పాటు ఐ కూడా ప్రింట్ అవ్వాలన్నమాట. ఎంతో పాటు నాకు ఐ కూడా నేను తీసుకోవాలి. ఆ ఐ కూడా తీసుకోవాలి అంటే ఎలా తీసుకుంటాను అంటే లూప్ యూజ్ చేస్తారనమాట. అంటే వైల్ లూప్ యూజ్ చేయడం వల్ల నేను ఐని మనం ఏంటి అంటే ఐని యూజ్ చేస్తామన్నమాట. ఎందుకు వైల్ లూప్ యూజ్ చేస్తాము అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఏదైతే మీరు ఒక లూప్ యూజ్ చేస్తున్నామో అంటే వైల్ లూప్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ వైల్ లూప్ అనేది ఏంటి అంటే మనకి కౌంటర్గా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం ఏంటి కౌంట్ చేసుకుంటే వెళ్ళాలి, ఒక దాని తర్వాత ఒకటి అలాగే కౌంట్ చేసుకుంటే వెళ్ళాలి కాబట్టి కౌంటర్గా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే మనం ఈ వైల్ లూప్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ లెఫ్ట్ బ్రాసెస్ ఓపెన్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఫార్ములా సేమ్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ అనమాట. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ సెమీకోలన్ ఐ ప్లస్ ప్లస్ సెమీకోలన్ అంటే ఇంక్రిమెంట్ చేస్తుంది కదా ఇంక్రిమెంట్ నేమ్ సేమ్ రైట్ బ్రాసెస్తో క్లోజ్ ప్రింట్ ఎఫ్ సేమ్ బ్రాకెట్స్ ఓపెన్ డబుల్ కొటేషన్ సమ్ ఆఫ్ పర్సంటేజ్ డి న్యాచురల్ నెంబర్స్ ఈజ్ పర్సంటేజ్ డి డబుల్ కొటేషన్స్ కామా అండ్ సమ్ బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలం రిటర్న్ జీరో. రిటర్న్ జీరో అనేది తెలుసు కదా, ఇంటి మెయిన్ వాడినప్పుడు రిటర్న్ జీరో అనేది వాడతాము. సో రిటర్న్ జీరో లేదు మెయిన్ వాడినప్పుడు మనం రిటర్న్ జీరో అనేది రాయాల్సిన అవసరం లేదు. సేమ్ లెఫ్ట్ మనం రైట్ ప్రెసెస్తో క్లోజ్ అయితే చేసేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, నార్మల్గా అయితే నేను ఇక్కడ ఇచ్చే అవుట్పుట్ అయితే ఏం చేస్తున్నాను అంటే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత తీసుకున్నాను నెంబర్ అనేది 5 తీసుకున్నాను. అవునా, ఎన్ వాల్యూ 5 తీసుకున్నాను. అలానే ఐ వాల్యూ కూడా ఆల్రెడీ నేను ఇచ్చేసాను. ఐ వాల్యూ ఇనిషియలైజ్డ్గా నేను ఒక వాల్యూ అయితే ఇచ్చాను. ఏంటి ఐ వాల్యూ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. ఐ వాల్యూ కూడా ఇచ్చేసాను 1. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకున్నానా మెయిన్గా మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్ అన్నాను. ఎన్ అంటే 5 ఉంది. అవునా, ఎన్ అనేది 5 ఉంది నా దగ్గర, ఐ అనేది 1 ఉందన్నమాట. ఎప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది అంటే మనకి ఐ వాల్యూ అనేది లెస్ దెన్లో, అవునా, లెస్ దెన్లో ఉంటే కండిషన్ ట్రూ అవుతుంది. ఎన్ మీద కంపేర్ చేస్తే ఐ అనేది తక్కువ ఉండాలి. అవునా, తక్కువ అంటే ఎంత ఉండాలి, ఎన్ 5 ఉంది, ఐ 1 ఉంది, లెస్ దెన్నే కదా ఉంది, లెస్ దెన్ ఈక్వల్స్ టూలోనే ఉంది కదా. సో లెస్ దెన్ ఈక్వల్స్ టూ తక్కువ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ట్రూ కండిషన్ అనేది మనకి లూప్ అనేది కౌంట్ అవుతుంది అనమాట. అంటే రిపీట్ మనకి కౌంటింగ్ అనేది జరుగుతుంది. అదే ఒకవేళ మనకి లెస్ దెన్ లేకుండా రెండు కూడా ఈక్వల్ ఉన్నా సరే లేదా గ్రేటర్ దెన్లో ఉన్నా సరే నాకు ఏమవుతుంది అని అంటే లూప్ అనేది ఫాల్స్ అయిపోతుంది. సో కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది. కండిషన్ ఫాల్స్ అవ్వడం వల్ల నాకు డైరెక్ట్గా ఏమవుతుంది అంటే ఫైనల్ ఫాల్స్ స్టేట్మెంట్లోకి వెళ్ళి ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఈ ఏదైతే ఇప్పుడు మనం ఇచ్చామో ఇక్కడ చూడండి ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎన్ వాల్యూ అన్నారు. నేను ఏం చేశాను ఎన్ వాల్యూని ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎన్ వాల్యూ అన్నారు కాబట్టి ఎన్ వాల్యూని నేను 5 అనేది ఇచ్చాను. అలాగే ఐ వాల్యూ నా దగ్గర 1 ఉంది. ఈ 1 ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏ లూప్లో దీన్ని యూజ్ చేయాలి అంటే వైల్ లూప్లో యూజ్ చేయాలి. సో చూడండి మీకు కొంతమందికి కొంచెం డౌట్గా కూడా ఉంటుంది కాబట్టి రాస్తున్నాను. వైల్ ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్ అనమాట. అంతేనా, ఈ లూప్లో కదా మనం యూజ్ చేస్తున్నాం. వైల్ ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్ అంటే మనకి ఐ అంటే ఎంత ఉంది 1 ఉంది, లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్ అంటే ఎంత ఉంది 5 ఉంది. సో ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 అంటే ఓకే మనకి కండిషన్ అనేది ట్రూ. ఎందుకు ట్రూ అయింది అని అంటే ఎన్ 5 ఉంది, ఐ అనేది 1 ఉంది, అంటే తక్కువే ఉంది కాబట్టి ఐ వాల్యూ మనకి కండిషన్ ట్రూ అయ్యి ఏమవుతుంది అంటే ఈ బాడీ ఆఫ్ లూప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో బాడీ ఆఫ్ లూప్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఆఫ్ లూప్ అంటే ఏంటి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ. ఈ బాడీ ఆఫ్ లూప్లోకి వెళ్ళిపోగానే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ. మనకి సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉందో రాయండి. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమి ఇచ్చాం సమ్ ప్లస్ ఐ. ఎస్ అంటే నాకు ఎంత ఉంది ఇక్కడ 0 ఉంది. సో సమ్ వాల్యూ ఈ ఫార్ములాలోనే కదా మనం యూజ్ చేస్తున్నాం. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఐ అంటే ఎంత ఉంది 1. సో 0 ప్లస్ 1 అప్పుడు ఎంత వస్తుంది ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వాల్యూ అనేది వస్తుంది. 0 ప్లస్ 1 అంటే ఎంత నాకు 1 అనేది వస్తుంది అనమాట. అంటే నాకు ఐ వాల్యూ 1 వచ్చింది. దాని తర్వాత స్టెప్ ఏమి ఇచ్చాము మనం సమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ దేనికి వెళ్ళాలి ఈ బ్లాక్లో ఇందులోకి వెళ్ళాలి కదా. ఈ లైన్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ నాకు ఆల్రెడీ ఎంత ఉంది ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది. మరి ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది అనమాట. ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఐ ఈక్వల్స్ టు నాకు ఎంత అవుతుంది అంటే 2 అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటి అంటే ఏదైతే ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చిందో మనకి కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు మనకి ఆ బ్లాక్ ఏమవుతుంది అంటే సేమ్ కౌంట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది కాబట్టి సేమ్ మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఈ ఏదైతే బాడీ ఆఫ్ లూప్లో ఉందో ఆ బాడీ ఆఫ్ లూప్కి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది మళ్ళీ చూడండి. సేమ్ ఐ వాల్యూ నాకు ఎంత ఉంది అని అంటే ఇప్పుడు ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్ కదా మనం యూజ్ చేసే ఫార్ములా. ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్ యూజ్ చేస్తాం వైల్ లూప్ కాబట్టి. ఐ వాల్యూ నాకు ఎక్కడ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో
2 అయినా ఐ వాల్యూ ఎంత 2 వచ్చింది. అలానే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్ వాల్యూ ఎంత వచ్చింది అని అంటే, సో మనకి ఐ వాల్యూ 2 వచ్చింది కాబట్టి ఐ వాల్యూ 2 వేసాం. ఆల్రెడీ ఎన్ వాల్యూ నాకు ఎంత ఉంది అంటే 5 ఉంది. మళ్ళీ 5 ఉంది కాబట్టి నాకు ఏమవుతుంది అంటే కండిషన్ అనేది మళ్ళీ ట్రూ కండిషనే. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే 2 అనేది లెస్ దెన్లోనే ఉంది కాబట్టి మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. మళ్ళీ ట్రూ అయినప్పుడు మనకి ఏమైంది 2 లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 అయింది కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఏమవుతుందంటే బాడీ ఆఫ్ లూప్లోకి ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఆఫ్ లూప్లోకి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. మన దగ్గర ఆల్రెడీ సమ్ వాల్యూ ఉంది. ఎంత ఉందో చూడండి 1 ఉంది. సో అందుకే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అంతేనా. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, నేను ఆల్రెడీ నాకు ఇంక్రిమెంట్ అనేది జరిగింది కదా ఐ వాల్యూ, అప్పుడు ఎంత వచ్చింది ఐ అనేది 2 వచ్చిందనమాట. అంతేనా. సమ్ ప్లస్ ఐ అంటే సమ్ వాల్యూ 1 ఉంది ప్లస్ ఐ వాల్యూ 2 ఉంది. సో 1 + 2 నాకు ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది. అవునా. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు ఎస్ వాల్యూ 3 వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లైన్లో ఏమవుతుందంటే ఐ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఆల్రెడీ ఐ వాల్యూ నాకు ఎంత ఉంది ఇక్కడ 2 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది అనమాట. ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం మళ్ళీ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ దాంట్లో సేమ్ ఇలానే ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఐ వాల్యూ 3 వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఏం చేస్తాము అంటే లూప్లోకి వెళ్ళిపోతాం. వైల్ లూప్లోకి వెళ్ళిపోవాలి. వైల్ లూప్లో అంటే ఏంటి సేమ్ ఫార్ములా ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్ అనమాట. ఫార్ములా ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్. ఐ వాల్యూ నాకు ఎంత ఉంది 3 ఉంది. అంతేనా. 3 ఉంది. లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్ వాల్యూ ఎంత 5. సో సరిపోయిందా 5. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం బాడీ ఆఫ్ లూప్లోకి వెళ్ళిపోయిన తర్వాత కండిషన్ ట్రూ. ఎందుకంటే 3 అనేది తక్కువ ఉంది 5 అనేది ఎక్కువ ఉంది. లెస్ దెన్లో ఉంది కాబట్టి మనకి కండిషన్ ట్రూ. మళ్ళీ ఏం చేస్తాము అంటే ఈ ఏదైతే బాడీ ఆఫ్ లూప్ ఉందో బాడీ ఆఫ్ లూప్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ. అంటే మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఎస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే సమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అవునా. సమ్ అంటే ఎంత నాకు ఇక్కడ వచ్చింది ఆల్రెడీ 3 వచ్చింది. సో 3 ప్లస్ ఆల్రెడీ ఐ ఉంది. ఐ నాకు ఆల్రెడీ ఎంత ఉంది ఇక్కడ వాల్యూ వచ్చింది 3 వచ్చింది కదా ఇక్కడ ఐ. సో 3. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు ఎంత అవుతుంది 6 అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 6 అయింది. సో 6 అయింది కాబట్టి ఈ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ ఏంటి ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ జరగాలి. ఎంత ఇంక్రిమెంట్ జరిగింది ఆల్రెడీ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉంది కాబట్టి 3 + 1 ఇంక్రిమెంట్ అంటే 1 కదా అవుతుంది. సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అంటే 4. ఓకేనా. సో మనకి ఇలా ఇంక్రిమెంట్ అనేది జరిగింది. మళ్ళీ సేమ్ బాడీ ఆఫ్ లూప్ కండిషన్లోకి వెళ్ళిపోదాం. దీనిలోనే చేద్దాము. సేమ్ ఏంటి అంటే ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్. అంతేనా. నాకు వచ్చేసింది ఏంటి అంటే వైల్ లూప్లో ఐ వాల్యూ ఎంత వచ్చింది అంటే 4 వచ్చింది. వైల్ లూప్లో ఎంత వచ్చింది ఐ వాల్యూ 4 వచ్చింది. అంతేనా. ఐ వాల్యూ 4 వచ్చింది. అలానే లెస్ దెన్ ఈక్వల్స్ టు 5. ఎన్ వాల్యూ ఎంత నాకు 5 కాబట్టి 5 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ బాడీ ఆఫ్ లూప్లోకి వెళ్ళిపోయాం. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ అంటే ఎస్ ఎంత ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎంత 6 ప్లస్ ఐ ఎంత 4 అంటే నాకు ఎస్ వాల్యూ ఎంత 10. అలాగే ఐ వాల్యూ తర్వాత ఏమైంది ఎస్ వాల్యూ వచ్చిన తర్వాత ఐ వాల్యూ ఏమైపోయింది ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5 అయింది. ఐ ఈజ్ ఈక్వల్స్ టు నాకు ఎంత అయింది 5. సో మనకి వాల్యూ అనేది వచ్చింది. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 10 వచ్చింది. అలాగే ఐ ఈజ్ ఈక్వల్స్ టు 5 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ కండిషన్ మనం చూసినట్టయితే సేమ్ ఇదే కండిషన్ కదా. మళ్ళీ ఇదే లూప్ యూజ్ చేస్తాం కదా. ఐ వాల్యూ 5 వచ్చింది అంటే ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్. ఐ అంటే నాకు ఎంత 5 లెస్ దెన్ ఎన్ అంటే ఎంత ఇక్కడ వచ్చింది నాకు మనం తీసుకున్నది నెంబర్స్ 5 తీసుకున్నాం కాబట్టి 5. మళ్ళీ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ కదా. అంటే సమ్ అంటే ఎంత నాకు ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఎంత వచ్చింది ఇక్కడ 10 ప్లస్ ఐ కదా ఫార్ములా. ఐ అంటే ఎంత ఇక్కడ 5. సో 10 + 5 అనమాట. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్స్ నాకు ఎంత వస్తుంది 15 వస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది 15 వస్తుంది. 15 వచ్చిన తర్వాత నాకు మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్ళేసరికి ఐ అనేది ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఐ ఈజ్ ఈక్వల్స్ నాకు అప్పుడు ఎంత అవుతుంది 6 అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది 6 అవుతుంది. అప్పుడు మనకి కండిషన్ ఏమవుతుంది అంటే మళ్ళీ లూప్లోకి ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎన్కి వెళ్ళినప్పుడు 6 లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 అంతేనే ఇలా వస్తుంది. అప్పుడు నాకు కండిషన్ ఏమవుతుంది అంటే ఫాల్స్ కండిషన్ అయిపోతుంది అనమాట. సో నేను ఏదైతే ఇక్కడ నేను అవుట్పుట్ అనేది 1 2 3 4 ఇచ్చానో సమ్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చానో నేచురల్ నెంబర్స్ ఏవైతే ఇచ్చానో అవన్నీ ఎడిషన్ చేస్తే నేను ఏదైతే 5 నెంబర్స్ ఇచ్చానో 5 నెంబర్స్కి నాకు 15 రావాలి. ఆ 15 అనేది ఎలా వస్తుంది అంటే ఇలా మనకి ఏదైతే ఇక్కడ ఫార్ములాని యూజ్ చేస్తున్నామో ఈ మెథడ్ చేస్తే 15 వస్తుంది. అంటే నాకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే 15 వచ్చింది. చూడండి సమ్మే కదా నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సమ్ 15 వచ్చింది. తర్వాత ఐ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఐ లెస్ దెన్ అనేది ఈక్వల్స్ టు ఎన్ అన్నప్పుడు 6 లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 అయిపోతుంది. సో 6 లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 అయినప్పుడు నాకు ఏమవుతుంది అంటే
అవుట్పుట్ అనేది ప్రాపర్గా రాలేదు, అంటే నాకు కావాల్సిన వాల్యూ అనేది రాలేదు. అప్పుడు ఏమవుతుంది అంటే అది ఏమవుతుందంటే ఫాల్స్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ప్రింట్ అయిందో ఎన్ సమ్ వాల్యూ, ఆ సమ్ వాల్యూని మాత్రమే డినోట్ చేసుకుంటాం. ఓకేనా, రిటర్న్ 0కి వచ్చేస్తాం, బ్యాక్ అనేది జరిగిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.